మార్కండేయ మహాముని చెప్తున్నారు. యుధిష్ఠిర మహారాజా, ఒకనాటి మాట. నేను ఏకార్ణవ జలంలో జాగ్రత్తగా ఈదుతూ చాలా దూరం వెళ్ళాను. అలసిపోయాను. కానీ ఎక్కడా విశ్రమించడానికి తగిన ఆధారం దొరకలేదు. కొంతసేపటికి ఆ అనంత జలరాశిలో నేను ఒక అందమైన విశాలమైన వటవృక్షాన్ని చూశాను. దాని వెడల్పైన కొమ్మ మీద నయనాభిరాముడైన శ్యామసుందరుడైన బాలకుడున్నాడు. అతని ముఖం కమలంలా కోమలంగా ఉంది. చంద్రునిలా ఆహ్లాదం కలిగిస్తోంది. కన్నులు విచ్చుకొని పద్మాల వలె వెడల్పుగా ఉన్నాయి. అతనిని చూచి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రపంచమంతా నశించిపోయింది. ఈ బాలుడు ఇక్కడ ఎలా పవళించి ఉన్నాడు? నాకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు. నా తపోబలంతో చక్కగా ధ్యానించి చూచిన ఈ బాలకుని గురించి ఎరుగులేకున్నాను అని ఆలోచించసాగాను. ఇంతలో అతసీ పుష్పం వల్లే నల్లని కాంతి కలిగి వక్షస్థలం మీద శ్రీవత్స శోభ కలిగిన ఆ బాలుడు నా చెవులలో అమృతం చిలుకుతున్నట్లుగా, మార్కండేయ, నాకు తెలుసు నీవు చాలా అలసిపోయావని, విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నావని. కాబట్టి మునీశ్వర, నీ మీది దయతో నీకిక్కడ చోటు ఇస్తున్నాను అని అన్నాడు. ఆ బాలకుడు ఇలా అనగానే నాకు నా దీర్ఘ జీవితం మీద, ఈ మానవ శరీరం మీద చాలా దుఃఖం కలిగింది. ఇంతలోకే బాలుడు తన నోరు తెరిచాడు. దైవయోగం వలన ఎవరో బలవంతంగా లాక్కొని వెళ్ళినట్లు నేను అందులో ప్రవేశించాను. వెంటనే అతని ఉదరంలోకి వెళ్లిపడ్డాను. అక్కడ నాకు సమస్త దేశాలతో నగరాలతో నిండి ఉన్న భూమి కనిపించింది. నేను అందులో గంగా, యమున, చంద్రభాగ, సరస్వతి, సింధు, నర్మదా, కావేరి మొదలైన నదులను చూశాను. రత్నాలతో జలజంతువులతో నిండిన సముద్రాన్ని, సూర్యచంద్రులతో శోభాయమానంగా ఉన్న ఆకాశాన్ని, భూమి మీది అనేక వనాలను, ఉపవనాలను చూశాను. వర్ణాశ్రమ ధర్మాలు పూర్వంలాగే ఉండడం చూశాను. బ్రాహ్మణులు అనేక యజ్ఞాలు చేస్తున్నారు. క్షత్రియులైన రాజులు అన్ని వర్ణాల ప్రజలను రంజింపజేస్తూ అందరినీ సుఖంగా ప్రసన్నంగా ఉంచుతున్నారు. వైశ్యులు న్యాయబద్ధంగా పొలం పనులు, వ్యాపారాలు చేస్తున్నారు. శూద్రులు 3 వర్ణాల వారికి సేవలు చేస్తున్నారు. అనంతరం ఆ మహాత్ముని ఉదరంలో తిరుగుతూ ముందుకు వెళ్ళగా హిమవంతం, హేమకూటం, నిషధం, శ్వేతగిరి, గంధమాదనం, మందరాచలం, నీలగిరి, మేరువు, వింధ్యాచలం, మలయం, పారియాత్రం మొదలైన పర్వతాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కనిపించాయి. అక్కడ అటూ ఇటూ తిరుగుతూ ఇంద్రాది దేవతలను, రుద్రాదిత్యులను, వసువులను, అశ్విని కుమారులను, గంధర్వులను, యక్షులను, ఋషులను, దైత్య దానవ సమూహాలను కూడా చూశాను. ఎంతని చెప్పను, ఈ భూమి మీద ఏ చరాచర జగత్తును నేను చూశానో అదంతా ఆ బాలకుని కడుపులో చూశాను. నేను ప్రతిదినం ఫలాహారాలు తింటూ తిరుగుతూ ఉన్నాను. ఇలా 100 ఏళ్ల వరకు తిరుగుతూనే ఉన్నాను. కానీ ఎక్కడా ఆ శరీరానికి అంతమన్నది లేకపోయింది. చివరికి మనస్సు చేత, వాక్కు చేత కూడా అతనిని శరణు చొచ్చాను. అంతే, వెంటనే అతడు తన నోటిని తెరిచాడు. నేను వాయువులాగా అకస్మాత్తుగా అతని నోటి నుండి బయటకు వచ్చాను. చూసేసరికి అమిత తేజస్సు కలిగిన ఆ బాలుడు మునిపటిలాగే సమస్త విశ్వాన్ని తన ఉదరంలో ఉంచుకుని ఆ వటవృక్షపు శాఖ మీద విరాజమానుడై ఉన్నాడు. నన్ను చూసి ఆ గొప్ప కాంతిగల పీతాంబరధారి అయిన బాలకుడు ప్రసన్నుడై చిరునవ్వు నవ్వుతూ, మార్కండేయ, నీవు నా శరీరంలో విశ్రాంతి తీసుకున్నావా లేదా అని అడుగుతున్నాను. నీవు అలసిపోయావని అనిపిస్తోంది అని అన్నాడు. ఆ అతులిత తేజస్వి అయిన బాలకుని మితిలేని ప్రభావాన్ని చూసి నేను ఎర్రని పాదతలాలతో, కోమలమైన వ్రేళ్లతో అందంగా ఉన్న అతని ఆ 2 పాదాలను శిరస్సుతో స్పృశించి నమస్కరించాను. తిరిగి వినయంగా చేతులు జోడించి ప్రయత్నపూర్వకంగా అతని దగ్గరికి వెళ్లి సర్వభూతాంతరాత్మ అయిన భగవానుని దర్శించాను. అతనితో, భగవాన్, నేను మీ శరీరం లోపల ప్రవేశించి అక్కడి సమస్త చరాచర జగత్తును చూశాను. ప్రభు, మీరు ఈ విరాట్ విశ్వాన్ని ఈ రకంగా ఉదరంలో ధరించి ఇక్కడ బాలకుని వేషంలో ఎందుకు ఉన్నారో చెప్పండి. సమస్త విశ్వం మీ ఉదరంలో ఎందుకు ఉన్నది? మీరు ఎంతవరకు ఇక్కడ ఈ రూపంలో ఉంటారు అని అడిగాను. నా విన్నపం ఆలకించి
ఉత్తమ వక్త దేవదేవుడు అయిన పరమేశ్వరుడు నన్ను సాంత్వనపరుస్తూ, విప్రోత్తమ, దేవతలు కూడా నా రూపాన్ని సరిగ్గా తెలుసుకోలేరు. నీ మీద ప్రేమ చేత ఈ జగత్తును ఎలా సృష్టించానో అది చెప్తాను. నీవు పితృభక్తుడవు. నీవు గొప్ప బ్రహ్మచర్యాన్ని అవలంబించావు. అంతేకాక నీవు నా శరణు కోరి వచ్చావు కనుకనే నా ఈ స్వరూప దర్శనం లభించింది. పూర్వకాలంలో జలాలకు నారా అని పేరు పెట్టాను. ఆ నారా నాకు అయనం, వాసస్థానం కాబట్టి నేను నారాయణుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కాను. నేను సమస్తానికి ఉత్పత్తి కారణాన్ని, సనాతనుడను, అవినాశిని. చరాచర జగత్తును సృష్టించేది, సంహరించేది నేను. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, కుబేరుడు, శివుడు, సోముడు, ప్రజాపతి, కశ్యపుడు, ధాత, విధాత, యజ్ఞం అన్నీ నేనే. అగ్ని నాకు ముఖం, పృథివీ చరణాలు, చంద్రసూర్యులు నేత్రాలు, ద్యులోకం నా శిరస్సు, దిక్కులు ఆకాశం నాకు చెవులు. నా శరీరం నుండి స్రవించిన చెమటయే ఈ జలం. వాయువు నా మనస్సులో ఉంది. పూర్వకాలంలో భూమి నీటిలో మునిగిపోయినప్పుడు నేను వరాహ రూపంలో దానిని నీటి నుండి పైకి తీశాను. బ్రాహ్మణులు నా ముఖం, క్షత్రియులు నా భుజాలు, వైశ్యులు ఊరువులు, శూద్రులు చరణాలు, చతుర్వేదాలు నా నుండి వ్యక్తమై మరల నాలోనే లీనమవుతాయి. శాంతిని కోరుతూ మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకునే జిజ్ఞాసువులైన యతులు, శ్రేష్ఠులైన బ్రాహ్మణులు ఎల్లప్పుడూ నన్నే ధ్యానిస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఆకాశంలోని తారలు నా రోమకూపాలు, సముద్రం నాలుగు దిక్కులు నా వస్త్రం, శయ్య, నివాస మందిరమును. మార్కండేయ, సత్యము, దానము, తపస్సు, అహింస అనే ఈ ధర్మాలను ఆచరించడం వలన మనుష్యునకు సద్గతి కలుగుతుంది. ద్విజులు సరి అయిన పద్ధతిలో వేదాధ్యయనం చేసి అనేక రకాల యజ్ఞాలు చేసి శాంతచిత్తులై క్రోధరహితులై నన్నే పొందుతారు. పాపులు, కృపణులు, లోభులు, అనార్యులు, జితేంద్రియులు కానివారు వీరికి నేను ఎప్పుడూ లభించను. ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం పెచ్చిమీరినప్పుడు నేను అవతరిస్తూ ఉంటాను. హింసాప్రియులైన దైత్యులు, దారుణ దానవులు ఈ లోకంలో పుట్టి అత్యాచారాలు చేస్తూ ఉంటే వారిని దేవతలు కూడా చంపలేకపోయినప్పుడు నేను పుణ్యవంతుల ఇంట్లో పుట్టి ఆ అత్యాచారులందరినీ సంహరిస్తాను. దేవతలు, మనుష్యులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు మొదలైన ప్రాణులను, స్థావర జీవులను కూడా నేనే నా మాయ వలన రచించి ఆ మాయ వలననే సంహరిస్తూ ఉంటాను. సృష్టి రచనా సమయంలో అచింత్య రూపుడనైన నేను దాని మర్యాద స్థాపన కోసం, రక్షణ కోసం మానవ శరీరంతో అవతరిస్తాను. నా వర్ణం సత్యయుగంలో తెల్లగా, త్రేతాయుగంలో పచ్చగా, ద్వాపరంలో ఎర్రగా, కలియుగంలో నల్లగా ఉంటుంది. కలియుగంలో ధర్మం ఒక పాదంతో, అధర్మం 3 పాదాలతో ఉంటుంది. జగత్తునకు వినాశకాలం దాపురించినప్పుడు అతి భయంకరమైన కాలరూపుడనై స్థావర జంగమ రూపమైన ముల్లోకాలను సంపూర్ణంగా నేనొక్కడినే నాశనం చేస్తాను. నేను స్వయంభూను, అనంతుడిని, ఇంద్రియాలకు అధిపతిని, మహాపరాక్రమవంతుడిని, సమస్త భూతాలను సంహరించేది, అందరినీ ప్రయత్నశీలులను చేసేది అయిన కాలచక్రాన్ని నేనే తిప్పుతూ ఉంటాను. మునిశ్రేష్ఠ, నా రూపం ఇట్టిది. నేను ప్రాణులందరిలో ఉంటాను, అయినా నన్నెవరూ తెలుసుకోరు. శంఖ చక్ర గదాధారుడినైన విశ్వాత్మ అయిన నారాయణుడిని నేను. 1000 యుగాల తరువాత వచ్చే ప్రళయకాలంలో అంతకాలము ప్రాణులందరికీ మోహం కలిగించి నీటిలో శయనిస్తాను. నేను బాలకుడని కానప్పటికీ బ్రహ్మ మేల్కొనే వరకు బాలక స్వరూపంతో ఇక్కడ ఉంటాను. విప్రోత్తమ, దేవతలకు అసురులకు కూడా తెలుసుకోవడానికి కష్టమైన నా స్వరూపం గురించి నీకు నేను తెలియచేశాను. బ్రహ్మదేవుడు మేలుకునే వరకు నీవు శ్రద్ధా విశ్వాసాలతో సుఖంగా తిరుగుతూ ఉండు. బ్రహ్మ లేచిన తరువాత అతనితో ఏకీభూతమై పృథివ్యాది పంచభూతాలను, ఇతర చరాచర ప్రాణులని సృష్టిస్తాను. యుధిష్ఠిర, ఇదంతా చెప్పి పరమాద్భుతమైన ఆ బాలముకుందుడు అంతర్ధానమైపోయాడు. ఈ రకంగా నేను 1000 యుగాలు గడిచాక వచ్చే ఆశ్చర్యజనకమైన ప్రళయలీలను చూశాను. ఆ సమయంలో నాకు దర్శనమిచ్చిన ఆ పరమాత్మ ఈ నీ బంధువు శ్రీకృష్ణచంద్రుడే.
ఈయన వరం వల్లనే నా జ్ఞాపక శక్తి క్షీణించలేదు, ఆయువు దీర్ఘమైంది, మృత్యువు నా వశంలో ఉంది. వృష్ణి వంశంలో పుట్టిన శ్రీకృష్ణుడు వాస్తవానికి పురాణ పురుషుడైన పరమాత్మ. ఈయన స్వరూపం అచింత్యం, అయినా మన ఎదుట లీలలు ప్రకటిస్తూ మనకు కనబడుతున్నాడు. సృష్టి స్థితి సంహారకారకుడైన సనాతన పురుషుడు ఈతడే. వీరి వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నం ఉంది. ఈ గోవిందుడు ప్రజాపతికి కూడా అధిపతి. వీరిని ఇక్కడ చూసి నాకు ఈ ఘటన జ్ఞప్తికి వచ్చింది. పాండవులారా, ఈ మాధవుడే అందరికీ తల్లి తండ్రి. నీవు వీరినే శరణ పొందు, ఇతడే అందరికీ శరణ ఇచ్చేవాడు అని మార్కండేయ మహాముని ధర్మరాజుకు చెప్పాడు. వైశంపాయనుల వారు చెప్తున్నారు, మార్కండేయుడు ఈ రకంగా చెప్పిన మీదట యుధిష్ఠిర, భీమార్జున, నకుల సహదేవులు, ద్రౌపది అందరూ లేచి శ్రీకృష్ణ భగవానునికి నమస్కరించారు. అతడు కూడా అందరినీ ఆదరిస్తూ ఆశ్వాసించాడు అని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పారు.